హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మనకు కావాల్సిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీకు అందుతాయి. ఈరోజు నేను 4 నుంచి 6 ఇయర్స్ వరకు పిల్లల వరకు నేను అంబ్రిల్లా ఫ్రాక్ సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ బాడీ కోసం ఒక 1/2 మీటర్ డిజైన్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ కూడా తీసుకున్నాను బాడీ కోసం. తర్వాత 2 మీటర్స్ బాటమ్ కోసం ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను, దానికోసం లైనింగ్ అన్నీ తీసుకున్నాను. 2 మీటర్స్ టోటల్ 2.5 మీటర్ బాడీ నుంచి బాటమ్ వరకు. ఫస్ట్ మనము బాడీ కట్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద ఫోల్డింగ్ చేసుకొని నీట్గా పెట్టేసుకోండి. తర్వాత మనము హెచ్చులు తక్కువలు లేకుండా ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము బాడీ లెంత్ తీసుకోవాలి. బాడీ లెంత్ నేను ఇక్కడ 12.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒక 12 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ మన ఖర్చులోకి టోటల్ కలిపి 12.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. తర్వాత మనం కట్ చేసుకొని మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో నెక్ విడ్త్, షోల్డర్ అండ్ చెస్ట్ లూజ్ అన్నీ మొత్తం మీకు చూపిస్తాను. ఫస్ట్ 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ నుంచి షోల్డర్ వరకు 4.5 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము నెక్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే మెజర్మెంట్తో 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 2.5 షోల్డర్కి 2 ఇంచెస్ నెక్కి పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 3.5 ఇంచెస్ పెట్టుకుందాము. ఈ విధంగా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు మనము 2.5 ఇంచెస్ బ్యాక్ నెక్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ జిప్పు పెట్టుకుంటాం కదా, కానీ ఉక్స్ కానీ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ కార్నర్ పెట్టుకొని హ్యాండ్ రౌండ్ దగ్గర దీన్ని 1/2 ఇంచ్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ షేప్. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ 6.5 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మనము 4 నుంచి 6 ఇయర్స్ వరకు కుడుతున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పీస్ తీసుకుంటే మనకి యూస్ అవుతుంది. తర్వాత డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ ఒక 2 ఇంచెస్ 8 ఇంచెస్ అనమాట. మీకు సీట్ మీద మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇచ్చాను, చూసుకోవచ్చు డౌట్ ఉంటే. ఇప్పుడు ఒక 1 ఇంచ్ కింద డౌన్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎన్నోసార్లు మీకు వీడియోస్లో చెప్పాను, స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా నెక్ ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటే మనకి బ్యాక్ కూడా కట్ అవుతుంది. అందుకు ఫస్ట్ మనము బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత టోటల్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి అన్నీ కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద కూడా క్రాస్ తీసుకున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో రాయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇవ్వగలను. కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా, నెక్ అండ్ లోతు హ్యాండ్ రౌండ్ దగ్గర తీసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ కట్ చేసుకొని లోతు కూడా ఇక్కడ 1/2 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కట్ చేసుకోండి. ఈ విధంగా మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాము. ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టేసి బాడీ పార్ట్ని నీట్గా కట్ చేసుకోండి. నెక్ మాత్రం కట్ చేసుకోకూడదు.
తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు మనం నెక్. ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బాటమ్ కోసం తీసుకున్నాను అనమాట. బాటమ్ కోసము 2 మీటర్స్ క్లాత్ తీసుకుని ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ఉంటుంది కదా, కింద డౌన్ మనకి ఎంతైతే ఉందో ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని, చూడండి 1/2 ఇంచ్ తగ్గించుకొని, ఎందుకంటే రౌండ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి. తర్వాత లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. 25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ లైన్స్ అన్నిటినీ కలుపుకుంటూ మార్క్ చేసుకోండి. ఆ డాట్స్ అన్నీ కలుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. మీరు కొంచెం జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. బయట కొనే పని లేకుండా మీరే ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. చూడండి ఈ విధంగా మనకి మెయిన్ పార్ట్ బాటమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ కూడా నేను ఇక్కడ 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా కోన్ షేప్లో నీట్గా మర్చుకోవాలి. చూడండి ఈ క్లాత్ కంటే ఒక 2 ఇంచెస్ కానీ ఒక 3 ఇంచెస్ కానీ పైకి తీసుకుంటేనే బాగుంటుందన్నమాట. చూడండి మీకు చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకొని సేమ్ మెజర్మెంట్స్తో ఒక 23 ఇంచెస్ వరకు నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా 23 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోండి. కొంచెం పీస్ ఈ లైనింగ్ తక్కువ వచ్చింది, కింద అటాచ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఒకవైపు. చూడండి చివర్లో కొంచెం తక్కువ వచ్చింది. ఈ విధంగా మనకి బాటమ్ కూడా కటింగ్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను బాడీకి ఈ క్లాత్ యూజ్ చేస్తున్నా కాబట్టి కింద కూడా నేను డౌన్ కూడా బాటమ్కి యూజ్ చేస్తే బాగుంటుందని ఒక 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. చూడండి 4 ఇంచెస్ మీద ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఫస్ట్ మనము లైనింగ్ పార్ట్ పెట్టేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని ఉల్టా వైపు పెట్టేసుకొని లైనింగ్ కూడా అలాగే పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నీట్గా సర్దేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతటిని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్టా వైపు మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను నెక్కి పైపింగ్ వేస్తున్నాను. ఒకవేళ మీరు పైపింగ్ వేయకపోతే ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ వైపు పెట్టుకొని నెక్ పై వైపు తిప్పేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయింది. చూడండి జిప్పు పెట్టేసుకుంటున్నాను. ఇంకొక పార్ట్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. చివర్లో రఫ్ చేయండి, ఈ విధంగా జిప్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 పార్ట్స్ని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు నెక్ రెడీ చేసుకోవాలి. నెక్ కోసం నేను ఇక్కడ పైపింగ్ క్లాత్ని జిప్ దగ్గర ఓపెన్ చేసి మనము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం బాటమ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది పైపింగ్ వేస్తే. మీరు పైపింగ్ వద్దు అనుకుంటే నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకోండి. అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని
పైపింగ్ వేసుకోండి. నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి కంప్లీట్గా. చూడండి, ఈ విధంగా మనకి క్లాత్ రెడీ అయిపోయింది, నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాటంకి లైనింగ్ అటాచ్ చేసుకుందాము. కరెక్ట్గా పెట్టేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి తర్వాత లైనింగ్ పెట్టేసి బాటంకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ని అటాచ్ చేసుకుందాము. లైనింగ్ వైపు పెట్టేసుకోండి బాడీ పార్ట్ అనేది. బాటమ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి. చూడండి, కరెక్ట్గా మనం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకున్న కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఈ విధంగా 2 పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత స్లీవ్స్ కూడా నేను స్లీవ్స్ పెట్టకుండా మామూలుగా నార్మల్గా పైపింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ రౌండ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి రెండు వైపులా. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి చివరి వరకు. ఈక్వల్గా పెట్టేసుకొని 4 పీసెస్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. వేస్ట్ క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుని రెండు వైపులా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 స్టిచ్చెస్ వేసుకోండి. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కింద డౌను బాటంకి డిజైన్ క్లాత్ని అటాచ్ చేసుకుందాము. ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఈ విధంగా చివరి వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని ఫస్ట్ ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోండి. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కాబట్టి టూ ఫోల్డింగ్స్ పెట్టి మనము మర్చుకొని స్టిచ్ చేసుకోలేము. అందుకే ఒకసారి ఒక స్టిచ్ చేసుకొని తర్వాత మరొక స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము డిజైన్ క్లాత్ని పెట్టేసుకొని చూడండి, నేను ఆల్రెడీ ముందుగానే రెండు వైపులా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాను డిజైన్ క్లాత్ని. తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ విధంగా డిజైన్ క్లాత్ కూడా మొత్తాన్ని స్టిచ్ చేసేసాను. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు బాగా యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొకరికి యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని అప్పుడే మనకు కావాల్సిన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే అందుతాయి. మీకు ఇంకా ఎటువంటి ఫ్రాక్స్ కావాలి, ఎలాంటి డిజైన్ ఫ్రాక్స్ కావాలి, ఎలాంటివి కావాలనేసి నాకు కామెంట్ చేయండి. డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.